అమ్మయ్యా, రోజంతా పనిచేసి ఈరోజు కాస్త రిలాక్స్ అవుదామని జ్యూస్ తీసుకుని వచ్చా. ఇది నా హెల్త్కి. ఏయ్, అది జ్యూస్ కాదు, మద్యం. నీ హెల్త్ కంటావు, నీ లివర్ నిన్ను చూసి సేవ్ మీ అని అరుస్తుంది. ఎవరు మాట్లాడారు? ఈ గదిలో నేను ఒక్కడనే కదా. ఈ మద్యం తాగకముందే భ్రమభ్రాంతి మొదలైందా ఏంది? భ్రమభ్రాంతి కాదు రమేష్, నీ ఆత్మని, నీలో ఉండేది నేనే. నీవు ఆ బాటిల్ ఓపెన్ చేసినప్పటి నుంచి నీతో మాట్లాడాలని బయటకు వచ్చాను. నా ఆత్మ అంటే నేను తాగి చనిపోయానేంటి? అయ్యో, ఈ మద్యం నన్ను స్వర్గానికి పంపించేసిందా ఏంటి? స్వర్గం ఏంటి, నువ్వు ఇంకా బతికే ఉన్నావు. కానీ ఈ మద్యం తాగితే నీ లివర్ స్వర్గానికి వెళ్ళిపోతుంది, అది వేరే మాట. ఓహో, అయితే నువ్వు నాతో కంపెనీ ఇస్తావా? సరే, ఒక పెగ్గు తాగి నీతో కబురు చెప్తాను. ఆహా, ఈ మద్యం తాగితే ఒళ్ళంతా రిలాక్స్ అవుతుంది. నీవు కూడా ట్రై చేయి, ఆత్మగా ఉండే బోర్ తగ్గుతుంది. నాకు ఒళ్ళు లేదు రమేష్, నేను నీ ఆత్మని. నీవు తాగితే నాకు కూడా తాకుతుంది, కానీ నీలాంటి కిక్కు రాదు నాకు. అదేంటి, నువ్వు నా ఆత్మ కదా, నాకు కిక్ వస్తే నీకు కూడా రావాలి కదా. లేక నువ్వు హుందాగా ఉండే ఆత్మ టైప్లో ఉంటావా, అఫీషియల్గా ఉంటావా? నేను హుందాగానే ఉంటాను, నువ్వు తాగి నన్ను కూడా కన్ఫ్యూజ్ చేస్తావు. గుర్తుందా, గత వారం నువ్వు రోడ్డు మీద తాగి నేను సూపర్ మ్యాన్ని అని గాల్లో ఎగరడానికి ట్రై చేయలేదు. ఆహా, అవును, నేను ఎగరలేక బండి కింద పడ్డాను కదా. ఇదే అది సూపర్ మ్యాన్ కాదు, సూపర్ ప్లాఫ్ మ్యాన్ అని అర్థమవుతుంది. ఇది నేను చూడలా. అది నీకు అప్పుడు అర్థమైతే ఈ వారం మళ్ళీ ఎందుకు తాగుతున్నావు? జీవితం ఒక సినిమా లాంటిది. ఓ ఆత్మ, మద్యం లేకపోతే ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎవరిస్తారు? ఓహో, అయితే నీ లివర్ సినిమాలకి విలన్ అవుతుందన్నమాట. ఆత్మ, నీకు సీక్రెట్ చెప్తాను. ఒకసారి నేను తాగి పక్కింటి వాళ్ళ డాబా మీద డ్యాన్స్ చేశాను. అవునా? అది నాకు గుర్తులేదే. ఎప్పుడు? నువ్వు గుర్తుపెట్టుకోలేదు కాబట్టి నేను చెప్పాను. కానీ ఆ రోజు పక్కింటి అంకుల్ నన్ను చూసి ఇది నృత్యం కాదు, నీట్ డ్రామా అన్నాడు. ఆహా, అంకుల్ సూపర్. కానీ నువ్వు ఆ రోజు డాబా మీద నుంచి కింద పడలేదా? పడలేదు, ఎందుకంటే నేను డాబా మీద కూర్చుండి నాట్యం చేశాను. అది నాట్యం కాదు రమేష్, నువ్వు తాగి తూతూ కూర్చున్నావు అంతే. ఓకే, నువ్వు నా ఆత్మవైనా నాకు లెక్చర్ ఇయ్యకు. నేను ఇంకో పెగ్గు పోసుకుంటాను, నువ్వు కూడా ఎంజాయ్ చేయి. రమేష్, ఇక చాలు, ఇప్పటికే నువ్వు 3 పెగ్స్ తాగావు. ఇంకా తాగితే రేపు నువ్వు హ్యాంగ్ ఓవర్ హీరో అవుతావు. హీరో అంటే బాగుంది కదా, రేపు నేను మద్యం మహారాజు అని పేరు పెట్టుకుంటాను. అది మహారాజు కాదు, మడిగుడ్డు మహారాజు అవుతావు. సరే, నీ ఇష్టం, నేను లోపలికి వెళ్తాను. నువ్వు తాగి ఏడిస్తే నన్ను తిట్టకు. ఆత్మ, నువ్వు నాకు బెస్ట్ ఫ్రెండ్.